వెల్కమ్ టు ఏబీపీ దేశం. ఒకరేమో 5వ తరగతి, మరో ఇద్దరు 10వ తరగతి. వీరి ముగ్గురు మైనర్లే. ఈ ముగ్గురు కలిసి ఇంకొక మైనర్ బాలిక 5వ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలికను అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ నెల 7వ తేదీ ఆదివారం ఉదయం నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామంలో జరిగిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా మారింది. ఇప్పటి వరకు కూడా పాప మృతదేహాన్ని గుర్తించలేని పరిస్థితిలో పోలీసులు ఉన్నారు. అసలు నంద్యాల జిల్లా పగిదాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో ఏం జరిగింది అన్నది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నంద్యాల జిల్లా పగిదాల మండలం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన 5వ తరగతి చదువుతున్న చిన్న అమ్మాయి ఆదివారం కావడంతో ఉదయం 9 గంటలకు అందరితో పాటు ఆడుకోవడానికి బయటికి వెళ్ళింది. అయితే ఆడుకోవడానికి బయటికి వెళ్ళిన చిన్నారి ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పిల్లలతో ఆడుకుంటుందిలే, మరికొద్ది సేపట్లో వస్తుంది, ఇదిగో వస్తుంది, అదిగో వస్తుందని కూడా బాలిక తల్లిదండ్రులు అయితే ఎదురు చూశారు. ఎంతసేపటికి బాలిక ఇంటికి చేరుకోకపోవడంతో ఆ చిన్నారి తల్లి ఎక్కువసేపు ఆకలికి నా కూతురు ఉండలేదు, ఇంతసేపు బయట ఎందుకు ఉంటుందని చెప్పేసి ఆ భర్తతో వాగ్వాదం చేసుకోవడంతో ఒక్కసారిగా ఆ బాలిక తల్లిదండ్రులు అలాగే బంధువులు కూడా అందరూ కూడా ముచ్చుమర్రి గ్రామంలో మొత్తం వెతుకులాట మొదలు పెట్టారు. చీకటి పడినప్పటికీ కూడా ఇంతవరకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు అలాగే బాలిక బంధువులు అందరూ కూడా గ్రామంలో జల్లెడ పట్టిన పరిస్థితి. అయితే ఎంతసేపటికి బాలిక దొరకపోవడంతో కూడా తల్లిదండ్రులు ఆ బిక్కుబిక్కు ఆందోళనకు గురయ్యారు. ఇదే విషయం ఇది కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. అయితే పోలీసులు పట్టించుకోలేదని కూడా ఒక అపవాదం అయితే మొదట్లో వినిపించింది. బాలిక మిస్సింగ్ విషయం కాస్త నంద్యాల జిల్లా ఎంపీ బైరెడ్డి శబరి వరకు చేయడంతో పోలీసులు ఒకసారిగా అలర్ట్ అయిపోయారు. అయితే ఆ క్షణంలో పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని ఏదైతే తప్పైందో చిన్నారి వాసంతిని వెతికే పనిలో పట్టారు. అయితే అసలు ఆదివారం పూట బాలిక ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడెక్కడ ఆడుకుంది అన్న కోణంలో మొదట పోలీసులు అంతా విచారించారు. స్థానికంగా ఉన్న ఒక పార్కులో చిన్నారి ఆడుకుంటుందంటూ అక్కడ ఉన్న స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు అక్కడ ఆ రోజు ఆదివారం రోజు పార్కులో ఎవరెవరు ఆడుకున్నారు, ఎంతమంది ఉన్నారని విచారించగా ఇందులో 2 10వ తరగతి చదువుతున్న బాలురు అలాగే 5వ తరగతి చదువుతున్న ఒక బాలుడు కూడా ఉన్నారని చెప్పేసి వీరు ముగ్గురు కలిసి బాలికను బయట తీసుకెళ్లారని చెప్పేసి పోలీసులకు అయితే తెలిసింది. అయితే వెంటనే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఎవరైతే ఆ పిల్లలు మైనర్ పిల్లలు ఉన్నారో వాళ్ళ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని విచారించగా ఆదివారం రోజు బాలికను బయటకు తీసుకెళ్లి ఏమేం చేశారు అని బాలురు ఎవరైతే మైనర్ బాలురు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్క విషయాలు కూడా బయటకు వెల్లడిస్తుంటే కూడా పోలీసులు కూడా నిర్ఘాంతపోయారు. అసలు వీళ్ళు మైనర్లేనా, వీరికి ఇలాంటి ఆలోచనలు ఎందుకు వచ్చాయి, అసలు ఇలాంటి ఆలోచనలతో బాలికను బయటకు తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆ అత్యాచారం అనంతరం కూడా పాపను హత్య చేసేసి స్థానికంగా ఉన్న ఎత్తిపోట్ల పథకం ఏదైతే కృష్ణా నది ఉందో అందులోకి పడేశామని చెప్పేసి కూడా మైనర్ బాలు పోలీసులు వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా కంగుదిన్న పోలీసులు వెంటనే హుటాహుటిన ఆ కృష్ణా నది ఎత్తిపోట్ల పథకం ఏదైతే నది ఉందో అక్కడికి వెళ్ళేసి చుట్టూ జల్లెడ వేశారు. గజ ఈతగాలను దింపారు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను దింపేసి అసలు కృష్ణా నదిలో మొత్తంగా జల్లెడ పట్టారు. అసలు ఆ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారు. అసలు నా పాప ఎక్కడ పడేశారు ఏంటి అన్నది ఆ నది దగ్గరికి వెళ్ళి కూడా పోలీసులు మొత్తంగా చూశారు. అంతకు ముందు అసలు ఏం జరిగింది అన్న దానిపైన కూడా మళ్ళీ పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారు. దీంతో పోలీసు జాగిలాలను స్థానికంగా పాప ఎక్కడైతే మిస్ అయిందో అక్కడి నుంచి పోలీసు జాగిలాలు తీసుకొచ్చారు. ముచ్చుమర్రి గ్రామం ఉందో అక్కడి నుంచి కూడా 3 కిలోమీటర్ల దూరంలో వెళ్ళేసి పోలీసు జాగిలాలు అయితే అక్కడ ఆగాయి. అంటే పిల్లలు చెప్పింది నిజమే, ఇక్కడ అమ్మాయిని పడేసినారు అనేసి వాళ్ళు చెప్పారు కదా, అందుకోసమే ఇక్కడ జాగిలాలు ఆగాయని చెప్పేసి కూడా మొత్తంగా కృష్ణానది పరిహార ప్రాంతాల్లోనూ అలాగే కృష్ణా నదిలోనూ ఏదైతే ఎత్తిపోట్ల పథకం ఉందో అక్కడ పోలీసులు అయితే వెతికారు. అయితే ఇందులో ఇప్పటి వరకు పాప మిస్ అయ్యి దాదాపు 12 రోజులు అవుతున్నా కూడా పాప ఆ డెడ్ బాడీ ఆచూకీ అయితే ఇంతవరకు తెలియదు. అంటే ఇందులో రోజుకు ఒక విషయం వెలుగులోకి వస్తుండడంతో అసలు ఏం చేయాలా అన్నది కూడా పోలీసులు కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఏర్పడిపోయింది. ఒకరోజు నదిలో పడేసామంటారు, ఒకరోజు బయట పొలంలో పడేసామంటారు, మరో రోజు శ్మశానంలో పూడ్చామని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఒక సినిమా స్టైల్లో చిన్న పిల్లలు మైనర్ బాలర్లు పోలీసులకు కట్టుకథలు అల్లుతున్నారని చెప్పేసి కూడా క్లారిటీగా అర్థమైపోయింది. ఎందుకంటే ఒకరోజు నదిలో పడేసామన్నారు, ఒకరోజు శ్మశాన వాటికలో పూడ్చామన్నారు, మరొక రోజు ఇక్కడ కాదు ఇంకొక చోట పాపని డెడ్ బాడీని పడేసామని చెప్పేసి చెప్పారు. మొత్తంగా ఇవన్నీ చూసుకుంటే కన్నా ఇక్కడ పోలీసులు తమదైన స్టైల్లో విచారణ జరపడం అయితే మొదలుపెట్టారు. ఇక్కడ ఒకసారిగా తీసుకుంటే కన్నా ఏదైతే బాలిక తల్లిదండ్రులు ఉన్నారో ఇప్పటికే మా పాప చనిపోయింది అని నిర్ధారించుకున్న వారు పెద్ద ఎత్తున వాళ్ళ రోదనలతో ముచ్చుమర్రి గ్రామం అంతా
చీకటి అలుముకుని పోయింది. పోలీసులు ఎలాగైనా ఛేదించాలని చెప్పేసి ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. ఇందులో రోజుకు ఒక విషయం వెలుగులోకి రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇది ఒక సంచలనంగా మారింది. ఈ విషయంలో మొదట చిన్నారిని తీసుకున్న పిల్లలు అత్యాచారం చేసి వారి తల్లిదండ్రులకు, ఆ పాప చిన్నారి తల్లిదండ్రులకు ఎక్కడ చెప్తారనో భయపడి గొంతు నులిమి చంపేశామని చెప్పేసి మైనర్లు చెప్పారు. గొంతు నులిమి చంపేసిన అనంతరం కూడా పొదల్లో పడేశామన్నారు. ఆ విషయం కాస్త వారు ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ముగ్గురు మైనర్లో పిల్లాడు భయపడి ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడంతో ఏకంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిల్లలు చేసింది తప్పని తెలిసి కూడా తమ పిల్లల్ని ఎక్కడ శిక్ష పడుతుందో అనే నెపంతో పిల్లల్ని ఈ కేసు నుంచి తప్పించేందుకు, పిల్లలు చేసిన తప్పుని కూడా కప్పిపుచ్చేందుకు ఏదైతే చిన్నారి ఉన్నాడో ఆ చిన్నారి తల్లిదండ్రులు కూడా ఈ కేసులో భాగమైపోయారు. ఎందుకంటే చిన్నారి శవాన్ని కనపడకుండా చేయడంలో ఇక్కడ ముగ్గురు మైనర్లో ఒక అబ్బాయి అయిన ఆ పెదనాన్న వాళ్ళ నాన్న ఇద్దరు కూడా కీలకంగా వ్యవహరించారు. ఇప్పటి వరకు ఈ కేసులో వీళ్ళు ముగ్గురు మాత్రమే ఉన్నారు. అయితే ఈ ముగ్గురుతో పాటు ఎవరైతే ఈ మైనర్ పిల్లాడి నాన్న అలాగే పెదనాన్న A4 A5 కూడా పోలీసులు వాళ్ళిద్దరిని కూడా చేర్చారు. అయితే వాళ్ళ నాన్న వాళ్ళ పెద్దనాన్న వచ్చేసి ఎక్కడైతే చిన్నారిని చంపేశారో అక్కడి నుంచి ఆ చిన్నారిని తీసుకెళ్లి ఒక గోన్ సంచిలో పెట్టేసి ఆ చిన్నారి బరువుతో ఉన్న ఆ రాళ్లను కూడా గోన్ సంచిలో పెట్టేసి అక్కడి నుంచి ఒక 2 వీలర్ ద్వారా కూడా కృష్ణానది ఆ దగ్గరకు తీసుకెళ్లి తెప్పలో ఒక ఏదైతే చిన్న పడవలో అయితే ఉందో ఆ పడవలో తీసుకుని వెళ్ళి కృష్ణానదిలో పడేసినట్లు కూడా వెల్లడించారు. రోజుకో మలుపు తిప్పుతున్న ఈ కేసులో వీళ్ళు కూడా పాల్గొనడంతో పెద్ద ఎత్తున ఆందోళన అయితే కొనసాగుతున్నాయి. నంద్యాల జిల్లా వ్యాప్తంగా కూడా చిన్నారి హత్య కేసు మిస్టరీని ఇంకా ఎన్ని రోజులకు ఛేదిస్తారని చెప్పి కూడా ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు, ఇతర సంఘాలు కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నాయి. మరోవైపు ఇదే కేసుకు సంబంధించి ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పేసి కూడా రూరల్ సిఐ అలాగే ముచ్చుమరి గ్రామ ఎస్ఐని కూడా ఆ కర్నూలు రేంజ్ డిఐజీ గారు అయితే సస్పెండ్ చేసిన పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఆ కేసును సరైన దారిలో తీసుకెళ్లేదని చెప్పేసి తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ ను వెంటనే తీసుకోకపోవడంతోనే చిన్నారి చనిపోవడానికి కారణాలని చెప్పేసి కూడా ఆ కర్నూలు రేంజ్ డిఐజీ కూడా వీరిద్దరిని కూడా సస్పెండ్ చేశారు. అయితే కొత్తగా వచ్చిన ఎస్పీ కూడా ఈ కేసు పైన ప్రత్యేక నిఘా ఉంచారు. అయితే ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తర్వాత ఈ కేసు పైన రాష్ట్ర హోంమంత్రి అనిత కూడా ప్రత్యేకంగా తీసుకున్నారు. అయితే ఇప్పటికే ఆ కుటుంబానికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. ఇప్పటి వరకు కూడా పాప మృతదేహం కనిపించకపోవడంతో ఇంకా పలు అనుమానాలు అయితే పాప కృష్ణానదిలోనే ఉందా లేకుంటే ఎక్కడైనా పడేసి వీళ్ళు ఈ మైనర్ బాలరు అలాగే మైనర్ బాలర్లో తల్లిదండ్రులు కూడా ఎవరైతే నిందితున్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా తప్పుదోవ పట్టిస్తున్నారన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పాప మిస్సింగ్ అయిపోయి ఈ రోజుకి 12 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు పాప ఆచూకీ తెలియకపోవడంతో కూడా ఇది ఒక పెద్ద మిస్టరీగా మిగిలిపోయిందని చెప్పవచ్చు. ఇంకా ఎన్ని రోజులకి పాప మృతదేహాన్ని బయటకు తీస్తారు, అసలు పాప మృతదేహం నిజంగానే ఆ కెనాల్లో ఉందా లేదా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు.